మీ సోని వార్తల వివరాల్లోకి వెళ్తే ఉమ్మడి ఉత్తరాంధ్ర జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి ఢిల్లీలో రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఎర్రం వెంకట సుబ్బారెడ్డి having been elected a member of the Council of States, do swear in the name of God that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, and that I will faithfully discharge the duty upon which I am about to enter. एरम वेंकट सुब्बारेड्डी निर्वाचित सदस्य राज्यसभा उच्च सदन के निर्वाचित सदस्य येरम वेंकट सुब्बारेड्डी ने शपथ ली। वाईएसआरसीपी के सदस्य हैं येरम वेंकट सुब्बारेड्डी, आंध्र प्रदेश से चुने गए हैं। 16वीं लोकसभा के सदस्य रह चुके हैं, राज्यसभा के लिए पहली बार चुने गए हैं। చంద్రబాబు ఆయన అనుచరులు కుట్రపూర్వకంగానే అవ్వాతాతల పెన్షన్లు ఆపే ప్రయత్నం చేశారని విశాఖ ఉత్తర నియోజకవర్గ సీనియర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు పట్నాయక్ ఆరోపించారు. మా పిల్లలు ఎక్కడ ఉన్నారు చాలా వాలంటీర్లు వస్తారనే ఈ నెల వాలంటీర్లు రారు, పెన్షన్ పట్టుకొని రారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఈ పెన్షన్లు వాలంటీర్లు ఇస్తున్నారని వాలంటీర్ల మీద ఒక కేసు వేసాడు. అంచేత నీకు తెలియదు, నువ్వు ప్రతిసారి ఓటర్ తారీఖు వచ్చేసరి పెన్షన్ ఇస్తున్నా ఎదురు వస్తుంది. ఏంటంటే కొన్ని ఇబ్బంది వల్ల ఈ రోజు పెన్షన్ రాదు. ఈ నెల కాదు, ఈ రోజు ఎవరు వాలంటీర్లు తయారు. నీకు సచివాలయంకి నువ్వు వచ్చి ఇస్తారు, నువ్వు గాబర పడకు. నీకు రేపటి నుంచో ఇస్తారు, లేదంటే మేము తీసుకెళ్తాం. నువ్వు అలాగేంటంటే పెన్షన్ ఇస్తున్నారనే ఆలోచనతో ఉండడం వద్దు. జగన్ అన్న ఏర్పాటు చేశాడు వాలంటీర్లకు, చంద్రబాబు నాయుడు పుణ్యమాని వాలంటీర్లు ఈ పెన్షన్కి ఈ నెల ఇబ్బంది పెట్టేసి ఆఫీసీ కోర్టులోకి వెళ్ళి చేస్తే అది కొద్దిగా మీకు ఈ రోజు ఇబ్బంది అయింది. కానీ జగన్ అన్న సచివాలయ ఉద్యోగులకు చెప్పి వృద్ధులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా పెన్షన్ పంపిణీ చేయడం ఇచ్చారు. అంచేత ఏంటంటే ఈ రోజు అయితే నీకు రాదు, రేపు నుంచి వస్తుంది, అక్కడికి వెళ్ళాలి. నువ్వు వెళ్ళలేకపోతే నేను తీసుకెళ్తాను. అమ్మా ఓకేనా? అలాగే తీసుకెళ్తాను, లేకపోతే నేను తీసుకెళ్తాను. ఓకేనా? హరిపట్నాయక్ 45వ వార్డు సీనియర్ నాయకుల్ని జిల్లా కార్యదర్శిగా చేశాను వైఎస్ఆర్సీపీ. గడిచిన 2-3 రోజుల నుండి ఆంధ్ర రాష్ట్రం అంతా ఈ తీవ్రమైన ఎండా వడగట్టులతో కాకుండా అవ్వాతాతాలక ఆర్తనాదాలతో వృద్ధాప్య పెన్షన్ లేక విలువలాడుతున్న ఆంధ్రప్రదేశ్లో అవ్వాతాతల తాలూకా ఉసిరి మంటలతో వాతావరణం చాలా వేడెక్కింది. మన ప్రీతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో చూసి ప్రజల కష్టకాలను పరిశీలించిన తర్వాత ఆయన చెప్పిన విధంగా వృద్ధా పెన్షన్ అంచెలంచెలుగా పెంచుకెళ్తూ గడచిన 58 నెలలు బట్టి 1వ తారీఖు ఉదయాన్నే అవ్వాతాతల ఇంటికే వాలంటీర్ల వ్యవస్థ ద్వారా వాలంటీర్ల ద్వారా పంపిణీ చేసే విషయం అందరికీ తెలుసు. మరి ఈరోజు ఈ ఎలక్షన్ కూడా వచ్చిందని ఈ తెలుగుదేశం వాళ్ళు, తెలుగుదేశం సానుభూతిన నిమ్మగడ్డ, ఈ అచ్చెన్నాయుడు వీళ్ళందరూ కలిసి కోర్టులో వేసి ఈ వాలంటీర్లు ద్వారా ఒక్క జగన్మోహన్ రెడ్డి సంక్షేమ కార్యక్రమాన్ని ఒక్కటైనా ఆపగలిగితే వాళ్ళు ఒక మానసికమైన ఒక పైశాచిక ఆనందాన్ని పొంది జగన్మోహన్ రెడ్డి మీద వీధిలో లాగుదామనే ఒక దుర్మార్గమైన ఆలోచనతో కోర్టులు వేసి వాలంటీర్ని ఈ పెన్షన్ పంపిణీకి దూరంగా నెట్టగలిగారు. అరబ్ చేతితో అరుణోదయాన్ని ఆపలేరు. జగన్మోహన్ రెడ్డి సంక్షేమ విధానాన్ని వీళ్ళు వేసే కుయుక్తులతో ఆపలేరు.
గడచిన 50 నెలలు పెట్టి 58 నెలలు పెట్టి ఇచ్చే పెన్షన్ ఈ 2 నెలలు జగన్మోహన్ రెడ్డి ఇవ్వలేరా? ఆయన కష్టమా? ఖజానా ఖాళీ అయిపోయిందా? వీళ్ళ తాలూకా దుర్మార్గమైన ప్రచారంతో ప్రజలని మభ్య పెట్టాలని చూశారు. ఈరోజు ఏమైంది? తిరిగి వాళ్ళ మెడకు చుట్టుకుంది. ప్రతి అవాతాత మా శాపం చంద్రబాబు నాయుడు తగులుతుంది, ఉసురు చంద్రబాబు నాయుడు తగులుతుంది, ఎంతకన్నా ఘోరంగా సంకనాయిపోతాడని ప్రతి చోట కూడా చెప్తున్నారు. ఆ మెసేజ్ కూడా వాళ్ళకి ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా చేరిపోయింది. ఇక్కడ ఒకటి, రాజకీయాలు వేరు, సంక్షేమం వేరు. జగన్మోహన్ రెడ్డి రాజకీయాలు చేసి ఉండొచ్చు. అది ఇప్పుడు 150 సీట్లు డిక్లేర్ అయిపోయిన తర్వాత ఆయన ప్రజా సంక్షేమాన్ని పార్టీలతో సంబంధం లేకుండా, ప్రాంతంతో సంబంధం లేకుండా పేదవాడిని పరిగణలో తీసుకొని పేదరికాన్ని రూపుమాపాలని ఆయన చట్టవిధానాన్ని ప్రయత్నం చేస్తున్నారు. అందులోకి ఇది హైలైట్. ఆంధ్రప్రదేశ్లో అవ్వాతాతలకి 1వ తారీఖు ఇచ్చే పెన్షన్ అనేది భారతదేశం మొత్తం మీద పెద్ద హైలైట్ అయింది. అది ప్రతి ఒక్కరికి తెలుసు. దాన్ని ఎవరు ఆక్షేపించే విధానం లేదు. ఈ రోజు దీని మీద వీళ్ళు ఎంత రాజకీయం చేసి జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టని రోడ్డు మీద పడేద్దామని ఆలోచిస్తే అది సాధ్యమవుతుందా? ఆయన పెట్టిన వాలంటీర్ వ్యవస్థ కాకపోతే సచివాలయ వ్యవస్థ ఉంది, లేకపోతే సిన్సియర్ అధికారులు ఉన్నారు. ఏదైనా ఈరోజు నిన్నటి నుంచి పంపిణీ జరిగిపోతుంది కదా. కాబట్టి ఈ 2 రోజుల్లో అపాతత చాలా మీద రోడ్డు మీదకి వచ్చి సచివాలయంకి వచ్చి వాళ్ళ ఆతులతో ఆందోళనతో ఒక పెద్ద ఆయన చనిపోయడానికి కూడా బావుటా వచ్చింది. ఎంత దుర్మార్గం ఇది! వాళ్ళు ప్రశాంతంగా ఓటదారికి మాకు వస్తే మా మందులు, మాపులు, షుగర్ పేషెంట్లు, థైరాయిడ్ పేషెంట్లు, బీపీ పేషెంట్లు, పక్షవాతం పేషెంట్లు, మంచమెత్తన పేషెంట్లు, 3 మందికి ఒక ఆయు పట్టులాగా ఆయు ప్రమాణం పెరిగి వాళ్ళు ప్రశాంతంగా బ్రతుకుతున్న బ్రతుకునే జీవన విధానాన్ని రోడ్డు మీద పడిస్తారు. 2 రోజులు తిరిగి జగన్మోహన్ రెడ్డి చేసేటని చెప్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్? అది ప్రజలు ఏమైనా కళ్ళు మూసుకున్నారు? పూర్వలాగా ఏమైనా గుర్రెలు అనుకుంటున్నారు? ప్రజలకు అందరికీ ప్రతి వాస్తవం కూడా రాజకీయం ఏటో, సంక్షేమం ఏటో, అభివృద్ధి ఏటో సమస్తం వాళ్ళకి తెలిసి ఈరోజు అంచేత ఇలాంటి కుయుక్తుల ద్వారా, కుట్రల ద్వారా వృద్ధులు అవాతాతల మీద వాళ్ళ ప్రతాపం చూపెట్టి దుర్మార్గంగా వాళ్ళ చెడు 100% తప్పు. దానికి వాళ్ళ మూల్యం చెల్లించుకుంటారు. ఇది నిజం. ఇది మూల్యం చెల్లించుకుంటారు. జగన్మోహన్ రెడ్డి తాలూకా విలువని ప్రజలకి తెలియజేశారు. అంటే చిన్న విషయాన్ని రాజకీయ రేపు పెద్ద నీళ్ళు అధికారులు వస్తాయి, వాలంటీర్ వ్యవస్థను బతుకులు ఇస్తారా, ఈ సంక్షేమ పథకాలు వ్యవస్థారా అని ప్రజలు ఆలోచించుకునే పరిస్థితిని కల్పించారు. ఈరోజు ఈ 2 రోజులకే కోర్టులో చింతలు పడితే రేపు పొద్దున పొరపాటుగా నీళ్ళు ఏమైనా అధికారులకు వస్తే మనం బతకనేస్తారా? ఈ సంక్షేమ పథకాలు, ఈ స్కీములు ఉన్నిస్తారా? పేదవాడికి బతకనేస్తారా? పేదవాడిగా ఉండాలి, పెత్తందాలుగా ఉండాలి అనేదే వాళ్ళకి ఎజెండా. పేదవాడు అభివృద్ధి చెందకూడదు, పేదవాడు బాగుపోకూడదు, పేదవాడు ప్రశాంతంగా నిద్రపోకూడదు, వాడు ఎప్పుడు కూడా బానిసలాగా ఉండాలి, మనమే బాగుండాలి అనే ఒక ఉద్దేశం. కానీ వాళ్ళు ఏ రోజు కూడా సక్సెస్ కాలేదు. ఎందుకంటే ప్రపంచం మారిపోయింది, సమాజం మారిపోయింది. ప్రతిది కూడా ఈరోజు టెక్నాలజీ పెరిగింది. ప్రతి విషయాన్ని ఎక్కడో దక్షిణాఫ్రికాలో జరుగుతున్న విషయాలు కూడా టీవీల ద్వారా పేదవాళ్ళకి వెళ్తున్నాయి. ఆ టీవీ ఛానల్ కూడా కొన్ని పసుపు ఛానళ్ళు దుర్మార్గంగా ప్రచారం చేస్తాయి. అయినా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, ఇంకా అప్రమత్తంగా ఉండాలి. అది మేము కోరుకునేది. ఎందుకంటే ఇవన్నీ రాజకీయాలు వేరు, సంక్షేమం వేరు. రాజకీయం వేరు, జీవనోధారం. రాజకీయం ఓన్లీ ఓరి ఎలక్షన్ వరకే. పరిపాలనకు వచ్చేసరికి ప్రజల్ని అవన్నీ దృష్టిలో పెట్టుకొని అది ఒక వైఎస్ఆర్ కుటుంబానికే చెల్లింది. పేదవాడు మన పేరు చెప్పుకొని బాగుండాలి, పేదవాడు బాగుండాలా, మధ్యతరగతి వాళ్ళు బాగుండాలా, వీళ్ళందరూ బాగుంటే సమాజం బాగుంటుందని రాజశేఖర రెడ్డి గారు ఈ రోజు గారి కుటుంబాలకి ఒక ఇవ్వాలన్నా, ఒక చేయాలన్నా ఆ కుటుంబాన్ని ఒక్కరికే చెల్లింది. అంచేత ఏంటంటే దయచేసి అలాంటి కుడియేర్పులు, పుస్తకాలు, పేదవాడి జీవితాలతో అనుకునే ప్రయత్నాలు మీరు చేయొద్దు అనేదే నాకు అభిప్రాయం. ఎన్నికలు వస్తున్నాయంటే అయ్యన్న పోతుడికి, ఆయన తనయుడు మరుగుజ్జు పోతుడికి పండగేనని నర్సీపట్నం ఎమ్మెల్యే ఉమాశంకర్ ఆరోపించారు. అందరికీ నమస్కారం అండి. నిన్న నర్సీపట్నంలో అవినీతి అయ్యన్న పాత్రుడు, వాళ్ళ కొడుకు మరుగుజ్జు పాత్రుడు కూడా చాలా బిల్డప్లు ఇచ్చారు. వాళ్ళు వీరులు సూర్యుల్లాగా చాలా బిల్డప్లు ఇచ్చారు. మాకు తెలుసు మీరు అంత వీరులో నర్సీపట్నం నియోజక ప్రజలందరూ కూడా తెలుసు. ఎందుకంటే ఉదాహరణ చెప్పాలి, ఆనాడు వెస్ట్ గోదావరి నుంచి పోలీసులు ఈ అవినీతి అయ్యన్న పాత్రుడు ఇంటికి వచ్చి నోటీస్ ఇవ్వడానికి వస్తే పిల్లిలా దాక్కున్నాడు ఇంట్లో, బయటికి రాలేదు. మరి మామూలు టైంలో అయితే పోలీసులను బట్టలు లోటు తీసుకొడతానన్న అయ్యన్న పాత్రుడు కేవలం నోటీసులు ఇవ్వడానికి వస్తేనే మరి పిల్లిలా దాక్కున్నాడు. మాట్లాడితే బిల్డప్ ఇస్తాడు, నేను కోస్తా పిల్లిని అంటాడు మాట్లాడితే. మరి అలాంటి కోస్తా పిల్లి ఇంట్లో 2 రోజుల పాటు దాగుంది కూడా బయటికి రాలేని పరిస్థితి. ఆ విధంగా నీ బిల్డప్లు ఉంటాయని చెప్పి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది. ఇక చూస్తే వాళ్ళ కొడుకు మరుగుజ్జు పాత్రుడు, ఆయన్ని కూడా ఆ మధ్య విజయవాడ నుంచి పోలీసులు హైదరాబాద్ వాళ్ళ ఇంటికి వెళ్తే
పాపం భార్య పిల్లల్ని పక్కన పెట్టి వదిలేసి గోడ దూకి పారిపోయిన పిరిగిబంద ఈ మరుగుజ్జు పాత్రుడు. మీరు మాకు బిల్డప్లు ఇస్తారు, ఈ నర్సీపట్నం నియోజకవర్గాలకు మీరే బిల్డప్ ఇచ్చారని చెప్పి సందర్భంగా తెలియపరుస్తున్నాను. ఇంకో విషయం చెప్పాలి, ఈరోజు ఈ అవినీతి అయిన పాత్రుడికి ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి పండగ ఆయనకి కానీ వాళ్ళ కొడుకు మరుగుజ్జు పాత్రుడికి కానీ. ఎందుకంటే ఎన్నికలు వస్తే చాలు డబ్బులు దోచుకోవచ్చు. డబ్బులు దోచుకోవడం కాదు, మొత్తం అంటే మిగతా వాళ్ళకంటే ఎక్కువ దోచుకునే అవకాశం వీళ్ళకి ఉంది. ఎందుకంటే మరొక 6 నెలల్లో ఎన్నికలు వస్తాయంటే అప్పుడు స్టార్ట్ చేస్తాడు అయిన పాత్రుడు. 6 నెలల నుంచి సంవత్సరం నుంచి నా కొడుక్కి ఎంపీ టికెట్ కావాలంటాడు. ఈలోపు ఎవరైతే ఎంపీ వాళ్ళు వస్తారో, ఎంపీ టికెట్ వస్తే పొంది వస్తారో వాళ్ళందరూ డబ్బులు లాగే కార్యక్రమం. ఒకసారి ఉదాహరణ చెప్పాలి, గతంలో కూడా మరి ఎంపీ మా కొడుకు చేస్తాడని చెప్పి అన్నప్పుడు ఒక నౌకారు సూర్యప్రకాష్ ఆయన ఎవరికో ఇస్తే ఆయన దగ్గర డబ్బులు లాగేసాడు. తర్వాత మళ్ళీ మా కొడుకే ఎంపీ అంటే అవంతి శ్రీనివాసరావు గారు వచ్చారు. మరీ దాన్ని అవంతి శ్రీనివాసరావు ఇంటికి వస్తే అందరిలో తిడితే పాపం వెళ్ళిపోయి అమ్మ ఎక్కువ తిడుతున్నాడు కనుక మరి ఎక్కువ ఇవ్వాలని చెప్పి ఎక్కువ మొత్తంలో డబ్బులు అయిన పదకి ఇచ్చిన సంగతి అందరికీ తెలుసు. ఆ తర్వాత మళ్ళీ ఆడార్ ఆనంద్ గారు ఆయన దగ్గర లాగేశాడు. ఇప్పుడు చూస్తే మళ్ళీ ఈ బీజేపీ అభ్యర్థి ఈయన దగ్గర ఒక 20 కోట్ల వరకు లాగేశాడు. అంటే ఇది ఒక వ్యాపారం అయిపోయింది. అయ్యన్న పాత్రుడికి కానీ వాళ్ళ కొడుకు కానీ, వాళ్ళ కొడుకేమో ఎంపీ టికెట్ అని చెబుతూ జనాలను భయపెట్టాము. అయ్యన్న పాత్రుడికి వెళ్ళి మనం చేసుకోవాలి, సమాధానం చేసుకోవాలి, ఆయనకి 100 కోట్లు లేదా 10 కోట్లు 20 కోట్లు ఇవ్వాలని ముందుగానే ప్రిపేర్ చేసి ఒక సంవత్సరం నుంచి ప్రిపేర్ చేసి చేస్తానంటే ఈ రోజు నర్సీపట్నం ప్రజలందరూ తెలుసు ఎన్నికలు వస్తున్నాయంటే అయ్యన్న పాత్రుడికి డబ్బులు మిగులుతాయో తప్ప ఎక్కడ ఖర్చు అవుతున్న సంగతి అందరికీ తెలుసు. మరి మీరు మా గురించి మాట్లాడడం చాలా సిగ్గుచేటని చెప్పి సందర్భంగా తెలియపరుస్తూ ఎట్టి బస్సులు కూడా మరొక్క 40 రోజుల్లో ఈ అయ్యన్న పాత్రుడికి మరుగుజ్జు పాత్రుడికి కూడా ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు రెడీగా ఉండండి. 40 రోజుల తర్వాత పెట్టే బేడా సర్దుకొని అల్లిపొడి అయ్యన్న పాత్రుడు, అవినీతి అయ్యన్న పాత్రుడు, మరుగుజ్జు పాత్రుడు కూడా తరిమి కొడతాయి నియోజకవర్గ ప్రజలని చెప్పి సందర్భంగా తెలియపరుస్తాను. జై జగన్. నమస్కారం. స్టీల్ ప్లాంట్ నిర్వాహితులకు ఎటువంటి న్యాయం చేస్తారన్న ప్రశ్నకు కేంద్ర న్యాయవాదులు సమాధానం చెప్పలేకపోయారని నిర్వాహకులు అన్నారు. ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంట్ పబ్లిక్ సెక్టర్లో కొనసాగాలని ఏదైతే స్టీల్ ప్లాంట్ నిర్వాసితుల ఐక్య సంఘంగా కాంట్రాక్ట్ లేబర్ యూనియన్గా కేంద్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ ప్రకటించినప్పటి నుండి అనేక పోరాటాలు చేయడంలో భాగంగా హైకోర్టును కూడా మరి 2 సంవత్సరాల క్రితం ఆశ్రయించడం జరిగింది. మరి ఈరోజు హైకోర్టులో కూడా సుమారు 1:20 నిమిషాలు మరి వాదనలు జరిగాయి. ఈ 1:20 నిమిషాల్లో మరి స్టీల్ ప్లాంట్కి సంబంధించిన కార్మికులు కానీ, కార్మిక సంఘాలు కానీ, నిర్వాసితులు కానీ ఎవరిని సంప్రదించకుండా ఊరికినే గవర్నమెంట్కి సంబంధించిన లాయర్లు ఏదో పత్రాలు చూపించి ఈరోజు ఈ కోర్టుని మిస్గైడ్ చేసే వాతావరణం తీసుకురావడం జరిగింది. దీనికి ఏదైతే మా లాయర్ గారు వైకే కోటేశ్వరరావు గారు కానీ, కేఏ పాల్ గారు కానీ వీళ్ళు మళ్ళీ అడిగే క్వశ్చన్కి అవతల లాయర్లకు ఎటువంటి సమాధానం లేదు. మీరు ఎవరిని సంప్రదించారు? ఈరోజు కార్మికులు సంప్రదిస్తే కార్మికులు ఎందుకు ఉద్యమాలు చేస్తారు? అలాగే నిర్వాసితులను సంప్రదిస్తే నిర్వాసితులు ఎందుకు ఈరోజు కోర్టుని ఆశ్రయిస్తారు? ఇది తప్పు. దీనికి సమాధానం ఖచ్చితంగా గవర్నమెంట్కి సంబంధించిన వాళ్ళు చెప్పాలని చెప్పి పెద్దలు జడ్జి గారు కూడా వాళ్ళని ప్రశ్నించడం జరిగింది. దీనికి సంబంధంగా డాక్టర్ కేఏ పాల్ గారు నిజంగా ఆయనకి మా నిర్వాసితుల తరపున, స్టీల్ ప్లాంట్ కార్మికుల తరపున చేతులెత్తి నమస్కరించుకోవాలి. ఎందుకంటే ఆయన నేరుగా ఈరోజు కోర్టులో వచ్చి సుమారు 1 గంట పైచిలకే ఆయన వాదనలు వినిపించడం జరిగింది. ఈ స్టీల్ ప్లాంట్ని ఏ విధంగా మీరు ప్రైవేటైజేషన్ చేస్తారు, మీరు ఏ ధైర్యంతో మీరు చేస్తున్నారు, మాకు సమాధానం కావాలి. లేని పక్షంలో నేను మీకు ఆర్డర్ ఇవ్వండి, ఈ స్టీల్ ప్లాంట్కి 8,000 కోట్లు తెచ్చిపెట్టి నేను ఇస్తాను. దీనికి సూటిగా ఇక్కడ ఉన్న నిర్వాసితులు కానీ, కార్మికులు కానీ పెడతాను. నెల రోజుల్లో కానీ నేను మీ అమౌంట్ కానీ తెచ్చి ఇవ్వకపోతే జడ్జి గారు ఎటువంటి శిక్ష వేసినా సరే నేను జైలుకి వెళ్ళడానికైనా సిద్ధమని చెప్పి నిజంగా ధైర్యంగా ఈరోజు కేఏ పాల్ గారు ఒక హైకోర్టు జడ్జి ముందు ఈ విధంగా మాట్లాడడం చాలా సంతోషంగా భావించింది. ఎందుకంటే నేరుగా మేము ఈ
కోర్టులో ఉండి మేము నేరుగా కే పాల్ గారు కానీ మా లాయర్ గారు వాదించడం నేరుగా మేము చూసాం కాబట్టి ఈ విషయాలన్నీ మీకు తెలియపరుస్తున్నాం. నిజంగా ఇంత డాషింగ్గా కే పాల్ గారు చాలా జడ్జి గారిని కూడా క్వశ్చనించడం జరిగింది. అలాగే కేంద్రం తరపున వచ్చిన లాయర్లని కూడా క్వశ్చన్ చేయడం కూడా జరిగింది. దీనికి వాళ్ళు ఎటువంటి సమాధానం చెప్పలేక మళ్ళీ దీన్ని సార్ మాకు ఒక 2-3 వారాలు మాకు వాయిదా కావాలని చెప్పేసి మరి జడ్జి గారిని అడగడం వల్ల దీన్ని మళ్ళొక మన లాయర్లతో సంప్రదించి జడ్జి గారు దీన్ని ఒక 3 వారాలు వాయిదా వేయడానికి మరి జడ్జి గారు అవకాశం ఇవ్వడం జరిగింది. ఇదంతటి కారణం ఈ 3 వారాల్లో కానీ ఖచ్చితంగా నిర్వాసితుల పట్ల కానీ స్టీల్ ప్లాంట్ కార్మికుల పట్ల కానీ మిగిలిన భూముల పట్ల కానీ మీరు స్పష్టమైన హామీ ఇవ్వకపోతే మాత్రం ఎవరైతే మీరు లీగల్గా వస్తున్నారో మీ అందరి మీద కూడా మరి స్టే విధించవలసి వస్తుందని చెప్పి జడ్జి గారు కూడా చాలా గట్టిగా బలంగా కూడా మరి ఆపోజిట్ కేంద్ర ప్రభుత్వం నుండి స్టేట్ గవర్నమెంట్ నుండి వచ్చిన లాయర్లకు మాత్రం చాలా గట్టిగా సమాధానం చెప్పడం జరిగింది. దీనికి నిజంగా చాలా సంతోషం. ఈరోజు మా వాదనలు నిర్వాసితుల పట్ల వాదనలు కానీ స్టీల్ ప్లాంట్ కార్మికుల ఆవేదన కానీ స్టీల్ ప్లాంట్ ఉద్యోగస్తులు కానీ కాంట్రాక్ట్ కార్మికుల ఆవేదన కానీ మొత్తం ఈరోజు 1:20 నిమిషాలు విన్నందుకు జడ్జి గారికి కానీ వీళ్ళందరికీ కూడా మా నిర్వాసిత తరఫున ధన్యవాదాలు తెలియజేస్తుంటూ ముఖ్యంగా కే పాల్ గారు నిజంగా గంట పైచిలకే దీని మీద కార్మికుల పక్షాన స్టీల్ ప్లాంట్ పక్షాన నిర్వాసితుల పక్షాన నిజంగా మాట్లాడినందుకు ఇంత డేరింగ్గా చేసినందుకు వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నెక్స్ట్ ఇంకో 2-3 వారాల్లో వాయిదా అడిగారు. నెక్స్ట్ 3 వారాల్లో కూడా దీనికి సంబంధించిన ఫైనల్ జడ్జిమెంట్ కూడా జరుగుతుందని చెప్పేసి మేము భావిస్తున్నాం. అదేవిధంగా వాళ్ళకి చెప్పడం జరిగింది కాబట్టి ఇదంతా కూడా ఇక్కడ ఉన్న ఉద్యోగస్తులు కానీ కార్మికులు కానీ నిర్వాసితులందరూ కూడా గ్రహించాలి. ఏదైతే మేము చేస్తున్న న్యాయమైన ఈ యొక్క కోర్టుని ఆశ్రయించి పోరాటం చేస్తున్నామో ఈ స్టీల్ ప్లాంట్ కోసం స్టీల్ ప్లాంట్ నిర్వాసితుల కోసం చేస్తున్న పోరాటానికి మీ అందరూ మద్దతు తెలియజేయాలని అలాగే మరొకసారి మనందరి తరపున కే పాల్ గారికి కానీ మా వెంకటేశ్వర గారు మా లాయర్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కోటేశ్వర గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. పెందుర్తి అక్కిరెడ్డిపాలెం రోడ్లో ఘోర రోడ్డు ప్రమాదం 10 మందికి తీవ్ర గాయాలు. హలో చెప్ప తీసా టాక్సీ ఏదో బాధపడి డోర్ వేద్దామండి ఏదో లాగిరా చాలు అంతే చాలు కాళ్ళు పట్టుకున్నా అదే లేటెస్ట్ కాల్ పెట్టించుకున్నాం. అవును సార్ లేటెస్ట్ కాల్ పెట్టించుకున్నాం. భారత్ సమాజ్ డెవలప్ పార్టీ ఎన్నికల కమిషన్ గుర్తు కేటాయించకపోవడంతో నవభారత్ నిర్మాణ సేవా పార్టీతో కలిసి రాబో ఎన్నికల్లో సత్తా చూపుతుందని చింతాడు సూర్యం వెల్లడించారు. ముందుగా పాత్రికేయ మిత్రులకు నా యొక్క నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. భారత సమాజ్ డెవలప్ పార్టీ జాతీయ వ్యవస్థాపక అధ్యక్షుడు చింతాడు సూర్యము ఈరోజు ప్రెస్ మీట్ లో మాట్లాడేది. ఈరోజు ముఖ్య ఉద్దేశము ఈరోజు డేటు ఏప్రిల్ 4, 2024 సంవత్సరం. భారత సమాజ డెవలప్ పార్టీకి ఎలక్షన్ కమిషన్ వారు ఆడిటింగ్ మరియు తెలంగాణ ఎక్స్పెండిచరు క్లుప్తంగా ఇవ్వలేదని చెప్పి భారత సమాజ డెవలప్ పార్టీకి సింబల్ అలాట్మెంట్ చేయకుండా ఆప్ చేశారు.
అందువలన ఏంటంటే ఇంతవరకు కూడా ఏ పార్టీకి పొత్తుగా వెళ్ళమని చెప్పి ఆలోచన టైంలో ఉన్నప్పుడే కూడా ఈరోజు ఎలక్షన్కి ఆంధ్ర రాష్ట్రంలో అన్ని సీట్లు పోటీ చేయాలని చెప్పి చాలా ఉత్సాహంగా ఉన్నటువంటి టైంలో ఎలక్షన్ కమిషన్ వారు మాకు సింబల్ ఇవ్వకపోవడము ఇది చాలా బాధాకరమైనటువంటి విషయము. అందుకనే భారత సమాజ్ డెవలప్ పార్టీ నవభారత నిర్మాణ సేవా పార్టీ ఇది నేషనల్ కార్యాలయము ఒడిశాలో ఉంది. వారు ఆధ్వర్యంలో టీవీ గుర్తు పైన పోటీ చేయడానికి మరి నవభారత నిర్మాణ సేవా పార్టీతో మరి మేము పొత్తుకి వెళ్ళటం జరిగిందని చెప్పి ప్రజా యావన్ మంది కూడా తెలియజేస్తా ఉన్నా. ఆంధ్ర రాష్ట్రంలో టీవీ గుర్తు పైన పోటీ చేస్తుంది నవభారత నిర్మాణ సేవా పార్టీ. అందువలన ఈరోజు భారత సమాజ్ డెవలప్ పార్టీ క్యాండిడేట్స్ని నవభారత నిర్మాణ సేవా పార్టీ ద్వారా వారి ఆధ్వర్యంలో క్యాండిడేట్స్ పోటీ చేస్తారని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. మరి నవభారత నిర్మాణ సేవా పార్టీ గుర్తు టీవీ గుర్తు పైన ఆంధ్రప్రదేశ్ ప్రజల 50 మంది కూడా ఓటేసి గెలిపిస్తారని మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తూ ఉన్నాం. నవభారత నిర్మాణ సేవా పార్టీకి మేము వారికి సపోర్ట్ చేస్తున్నామని చెప్పి తెలియజేయడం అనేది జరుగుతుంది. జీవీఎంసీ 35వ వార్డుకు చెందిన టీడీపీ నేతలు ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు.